ఆ యువతి వయసు 34, హస్బెండ్ వయసు 42, బాయ్ ఫ్రెండ్ వయసు 28. ఈ పాటికే మీలో చాలామందికి అర్థమై ఉంటుంది ఏం జరిగిందో. నేను దేని గురించి చెప్పబోతున్నాను. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ టైం. ఇలా ఒక సమాచారం తెలిస్తే, ఈ కొద్దిపాటి సమాచారంతోనే కథ మనకు అర్థమైపోతుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు బయట ఉన్నాయో, ఎన్ని ఘోరాలు ఇలాంటివి జరుగుతున్నాయో మనకు అర్థమవుతుంది కదా. ఇదొక మరొక దారుణమైనటువంటి క్రైమ్ కథా చిత్రం. ఒక మాటలో చెప్పాలంటే సినిమాని మించిపోయేటువంటి ట్విస్ట్లు, క్షణక్షణం ఉత్కంఠ కలిగించేటువంటి బాధాకరమైనటువంటి కోణాలు. ఒక భార్యాభర్తలు ఉన్నారు. సోనియా ఆ యువతి పేరు. అలీపూర్కి చెందిన మహిళ, ఢిల్లీకి దగ్గరలో. అలాగే తన భర్త ప్రకాష్ 42 అతని వయసు, ప్రీతం ప్రకాష్. ఈ యువతి 34 వయసు. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. 15 ఏళ్ల వయసు ఆ యువతికి పెళ్ళయ్యే సమయానికి. ఊర్లో కాదన్నారు, పెళ్లికి ఒప్పుకోమన్నారు. లేదు, నేను ఖచ్చితంగా ఇతన్ని పెళ్లి చేసుకుంటానని ఊర్లో అందరినీ ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. సరే, పెళ్లి చేసుకున్నారు కదా, సంతోషంగా ఉన్నారు అనుకున్నాం. వాళ్ళకి 3 పిల్లలు. ఈ ఘటన జరిగే సమయానికి 16 ఏళ్ల అబ్బాయి, మరొక 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే అంత బాగానే ఉంది. ఓవైపు పెళ్లి తర్వాత జరిగిందో పెళ్లికి ముందు నుంచి ఉందో తెలియదు, కానీ తన భర్తకి రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అతని మీద 10 కేసులు ఉన్నాయి. ఉన్న కేసులు కూడా సాధారణమైన కేసులు కాదు. ఆర్మ్స్ యాక్ట్ అంటే ఆయుధాలు కలిగి ఉండడం, నార్కోటిక్ డ్రగ్స్, సైకోథెరపిక్ సబ్స్టాన్సెస్ అంటే మానసికంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే డ్రగ్స్ కొన్ని, అలాగే నార్కోటిక్ డ్రగ్స్, ఇవన్నీ కూడా కలిగి ఉండడం, లేదంటే వీటికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఆ వ్యక్తి మీద. ఒక రౌడీ షీటర్ అనే గుర్తింపు ఉంది అతనికి. ఈలోపు 3 పిల్లలు వీళ్ళకి. అంతా బాగానే ఉంది. అతను ఆటో నడుపుకుంటూ కూడా ఉన్నాడు. రౌడీ షీటర్గా అతని మీద కేసులు ఉన్నాయి, డ్రగ్స్ కేసులు ఉన్నాయి, వెపన్స్ కేసులు ఉన్నాయి. ఇలా జరుగుతున్న సమయంలో వాళ్ళిద్దరికీ ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతున్నాయి. అదే సమయంలో తాను వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్యను తీసుకొచ్చుకోవడానికి వెళ్ళిన భర్తకి అక్కడ తనతో గొడవైంది. ఇంటికి రమ్మంటే రానన్నది. సరే అయితే అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఆ చెల్లి మరిదితో ఈ యువతి ఒక అగ్రిమెంట్కి వచ్చింది. నీకు 50,000 ఇస్తాను, నా భర్తను లేకుండా చెయ్యి అన్నది. 50,000 రూపాయలు ఇస్తాను, నా భర్తను చంపే అంటూ ఆ యువతి చెల్లి యొక్క మరదలతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆ 50,000 తీసుకొని ఆ రాత్రికే అతను తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ బాడీని డ్రైనేజ్లో వేశాడు. డ్రైనేజ్లో వేసి దానికి సంబంధించిన ఒక వీడియో ప్రూఫ్ని తనకు పంపించాడు, నీ భర్తను నేను చంపేశాను అని. అలాగే ఆ తర్వాత దీనికి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. కొన్ని రోజుల తర్వాత అంతా సద్దుమణిగిపోయింది. ఎక్కడో ఏదో ఒక బాడీ దొరికిందని అదే సమయంలో కేసు వచ్చింది. అంతే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం తెలియలేదు. తర్వాత యథాలాపంగా వెళ్ళి తన భర్త కనిపించడం లేదు అంటే ఆ భార్య మిస్సింగ్ కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. దొరకలేదు, ఎక్కడ ఏ ఆధారం దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులు కూడా ఆ కేసును అక్కడితో ప్రస్తుతానికి వదిలేశారు. అంతా సద్దుమణిగింది. సంవత్సరం గడిచిపోయింది. ఒక్కసారిగా ఆ భర్త ఫోన్ నుంచి సిగ్నల్ రావడం మొదలైంది. ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్ అని చెప్పి పోలీసు అధికారులు ట్రేస్ చేశారు. తీరా చూస్తే ఈ సోకిపట్ అనే ప్రాంతం నుంచి, అదే ఆ యువతి ఉండేటువంటి ఆ యువతికి సంబంధించినటువంటి ప్రాంతం అది. అక్కడి నుంచి సడన్గా సిగ్నల్ రావడం మొదలైంది. ఇదేంటి
చనిపోయిన వ్యక్తి ఫోన్ నుంచి సిగ్నల్ ఎలా వస్తుంది అంటే ఆ వ్యక్తికి సంబంధించి అధికారులు అప్పటికే సంవత్సరం గడిచిపోయింది, ఆ వ్యక్తికి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్స్ లేవు, కార్డ్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఎక్కడ ఏటీఎం కార్డ్ స్వైప్ చేయడం కానీ డబ్బులు పే చేయడం కానీ ఫోన్పేలు గూగుల్ పేలు లాంటి వాటిల్లో లేదు, అంటే ఎక్కడా కూడా ఫోన్ సిగ్నల్స్ లేవు అంటే అనుమానించారు. బ్రతికుంటే ఎక్కడో చోట ఏదో ఒకటి దొరుకుతుంది కదా ప్రూఫ్, అంటే దొరకలేదంటే ఒకవేళ మరణించాడు అయి ఉండొచ్చు, కానీ భార్య వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఇంకెవరన్నా శత్రువులు చేశారా, రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఒకవేళ ఏమైనా చేశారా అని చెప్పేసి అనుకున్నారు. తీరా చూస్తే సంవత్సరం తర్వాత ఒక్కసారిగా అతని ఫోన్ నుంచి సిగ్నల్ వచ్చింది. పోలీసులు ఆశ్చర్యపోయారు, ఎక్కడి నుంచి వచ్చింది సిగ్నల్ అని వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ యువత ఉండేటువంటి ప్రాంతానికి దగ్గరలోనే సిగ్నల్ వచ్చింది. తీరా చూస్తే ఆ ఫోన్ రోహిత్ అనే వ్యక్తి చేతిలో కనిపించింది. ఆ యువతి గతంలో అగ్రిమెంట్ చేసుకుంది విజయ్ అనే వ్యక్తితో తన భర్తను చంపడానికి. కానీ సంవత్సరం తర్వాత తన భర్త మీద మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన సంవత్సరం తర్వాత పోలీసులకు సిగ్నల్ వస్తే వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేస్తే రోహిత్ అనే వ్యక్తి దగ్గర ఆ ఫోన్ కనిపించింది. అప్పుడు అతన్ని విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఆ రోహిత్ అనే వ్యక్తి దగ్గర ఆ యువతి భర్త ఫోన్ ఉంది. ఆ ఫోన్ని ఆ యువతే అతనికి ఇచ్చింది. వీళ్ళిద్దరూ ఆ 28 ఏళ్ల యువకుడితో ఈ 34 ఏళ్ల పెళ్ళైన మహిళ అక్రమ సంబంధాన్ని నడుపుతుంది. ఇది ఎన్నో ఏళ్లుగా నడుస్తుంది, అంతకు ముందు నుంచే నడుస్తుంది ఇదంతా కూడా. అలాగే భర్త చనిపోయిన తర్వాత ఆ భర్తకి సంబంధించిన ఫోన్ అతనికి ఇచ్చింది. ఆ భర్త ఆటోని అమ్మేసింది. అలాగే ఈ రోహిత్ అనే వ్యక్తి ఎవరైతే 28 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో ఆ పెళ్ళైన మహిళకి అతని మీద కూడా కేసులు ఉన్నాయి. అతను కూడా ఒక రౌడీ షీటర్ అంటూ తెలుస్తోంది. అతని మీద కూడా హత్యకు సంబంధించి ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులు గతంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అతన్ని విచారిస్తే అసలు విషయం బయటపడింది. తనకి ఆ మహిళకి మధ్య ఒక అక్రమ సంబంధం, అనైతిక సంబంధం ఉందని, ఈ నేపథ్యంలో చాలాసార్లు భర్తతో గొడవలు జరిగాయని ఆ యువతికి, భర్త పీడ విరగడ చేసుకునేందుకు, భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఆ యువతి ఈ రోహిత్ అనే వ్యక్తి యొక్క ఫ్రెండ్ విజయ్కి 50,000 డబ్బులు ఇచ్చింది. ఆ విజయ్ వెళ్ళి తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ బాడీని డ్రైనేజ్లో పడేశాడు. ఇది జరిగిన కథ. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి యువతి కాదన్నా సరే, అందరూ వద్దన్నా సరే, 15 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 3 పిల్లలను కని కాపురం చేస్తున్న యువతి ఓవైపు తనకంటే 7 ఏళ్ళు చిన్నవాడైనటువంటి యువకుడితో ఈ అక్రమ సంబంధం, అనైతిక సంబంధం పెట్టుకోవడం, భర్త ప్రశ్నించాడని భర్త ప్రాణాలు తీయడం, సుపారీ ఇచ్చి 50,000 డబ్బులు ఇచ్చి సుపారీ ఇచ్చి భర్త ప్రాణాలు తీయించడం, భర్త చనిపోయిన తర్వాత ఆ ఫోన్ ప్రియుడికి ఇవ్వడం, భర్తకు సంబంధించిన వెహికల్స్ అన్నీ అమ్మేసుకోవడం, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? పోలీసులు పాపం ఈ భార్య చాలా అమాయకురాలు అనుకున్నారు. భర్త మిస్ అయ్యాడంటూ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెతికారు, అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. కానీ సంవత్సరం తర్వాత ఫోన్ సిగ్నల్ వస్తే కానీ తెలియలేదు ఆ యువతి బాయ్ ఫ్రెండ్ దగ్గర ఆ ఫోన్ ఉందని, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఈ రిలేషన్ ఉందని, ఆ యువతే తన భర్తను సుపారీ ఇచ్చి అత్యంత దారుణంగా హత్య చేయించింది అని. ఇలాంటి ఘటనలు మనం సమాజంలో అనేకం చూస్తున్నాం. ఎందుకు ఇన్ని దారుణాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా భర్తలతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, మాకు ఇష్టం లేదు, మా జీవితం మేము చూసుకుంటాం. ఈ అనైతిక సంబంధాలలో పడిపోయి పండంటి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు, గొప్ప జీవితాలను భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
పిల్లల జీవితం ఏమైపోవాలి? ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, చిన్న వయసు, 14 ఏళ్ల బాబు, అంతకంటే చిన్న 2 ఆడపిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కన్న తల్లే ఇలాంటి దారుణానికి ఒడిగట్టింది, కన్న తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేయించింది, సుపారీ ఇచ్చని తెలిస్తే ఆ పిల్లలు ఎలా భరించగలుగుతారు? వాళ్ళ భవిష్యత్ ఏంటి? వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు? ఏమి నేర్చుకుంటారు తల్లిదండ్రుల నుంచి? తండ్రి ఒక రౌడీ షీటర్ అని చెప్పి తెలిసి ఏమి నేర్చుకుంటారు? తల్లే తండ్రిని హత్య చేయించిందని తెలిసి ఏమి నేర్చుకుంటారు? భర్త బ్రతికుండగానే ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంది అని తల్లి తెలిస్తే ఏమి నేర్చుకుంటారు? ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా, వాళ్ళు జైలు పాలవడమే కాకుండా పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. కనీసం బాధ్యత లేనప్పుడు పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఎందుకు? వాళ్ళ జీవితాలను నాశనం చేయడం ఎందుకు? అభం శుభం తెలియని చిన్న పిల్లలు కదా పాపం. ఏమి నేర్చుకుంటారు? ఎలా బ్రతుకుతారు రేపు? తల్లిదండ్రులుగా వాళ్ళకు మీరు నేర్పించేది ఏంటి? ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు మీరు? ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి, పదుల సంఖ్యలో ప్రతిరోజు మన దేశంలోనే బయటపడుతున్నాయి. కొన్ని కేసులు వెంటనే సాల్వ్ అవుతున్నాయి, కొన్ని ఇలా సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత సాల్వ్ అవుతున్నాయి. మొన్న మనం చూసాం, తెలంగాణలో కూడా ఇలాంటి కేసే ఒకటి చూసాం. భర్తని అత్యంత దారుణంగా హత్య చేయిస్తే కొన్నేళ్ల తర్వాత అది బయటపడింది. కొన్నేళ్ల తర్వాత అది కూడా ఆ గ్యాంగ్ ఒక గంజాయి కేసులో అరెస్ట్ అయితే పోలీసులు ఆ గ్యాంగ్కి సంబంధించినటువంటి ఎవరైతే హత్య చేశారో సుపారీ తీసుకొని వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తే అందులో ఒక వీడియో దొరికింది. ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపి అతన్ని కాల్ చేసినటువంటి వీడియో ఒకటి దొరికింది. అక్కడి నుంచి ట్రేస్ చేస్తే తెలిసింది, ఎన్నో ఏళ్ల క్రితం ఒక మహిళ తన భర్త కనిపించడం లేదంటూ పెట్టిన కేసు బయటకు వచ్చింది. అక్కడ లింక్ మ్యాచ్ అయింది. ఇలాంటి ఘటనలు అనేకం, ఇలాంటి దారుణాలు అనేకం. ఈ అంశానికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి, మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ప్రతిరోజు పెరిగిపోతున్నటువంటి ఇలాంటి అనైతిక సంబంధాల వల్ల